హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ నుంచి భారత్ నౌకలకు అనుమతిస్తామని అధికారికంగా ప్రకటించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, యూకే నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాప్స్ ప్రకటించారు. ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో భారత్ కు భారీ ఊరట లభించింది. హర్ముజ్ జలసంధి వద్ద ఉన్న దాదాపు 37 భారత్ నౌకలు ఇండియా చేరుకున్నాయి. ఇక ఇందులో దాదాపు 1109 మంది భారత సిబ్బంది ఉన్నారు. హర్ముజ్ విషయంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్ లో క్రూడ్ ఆయిల్ నిల్వలపై ఉన్న ఒత్తిడి తగ్గనుంది. హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. దాదాపు ఏదైతే ఈ రోజు ఇరాన్ సంబంధించినటువంటిది 6 రోజుల పాటు యుద్ధం అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కి ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి 6 రోజులు యుద్ధం జరుగుతున్నటువంటిది. ఒకవైపు అంటే అన్ని దేశాలతో కూడా ముడి సరుకులు అనుకోవచ్చు, తర్వాత మనకు ముడి చమురుకి సంబంధించినటువంటిది కూడా ఏదైతే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేటటువంటి కీలకమైనటువంటి ప్రాంతాన్ని అంతటిని కూడా ఇరాన్ మూసివేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు ముడి చమురుకి సంబంధించింది భారత్ మరి ఇతర దేశాలతో ఏదైతే సంబంధాలను కూడా పెంచుకున్నటువంటిది ఇరాన్. కానీ దాదాపు 3 రోజుల నుంచి కూడా చాలా కీలకంగా భారత్ జరుపుతున్నటువంటి చర్చలని చెప్పవచ్చు. ఇక్కడ అంటే కొంత మనకు ఉన్నటువంటి సోర్సెస్ తోటి చాలా కీలకమైనటువంటి సమాచారం. 3 రోజుల పాటు భారత్ ఇరాన్ కి సంబంధించినటువంటి అధికారులతో ముడి చమురుకి సంబంధించినటువంటి అంశాలపై చాలా కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుపుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఇటు ఇరాన్ కూడా అంటే దాదాపు మనకు 25 రోజుల పాటు ఏదైతే నిల్వలు ఉన్నాయి అంటే ముడి చమురుకి సంబంధించినటువంటిది ఏదైతే నిల్వలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు భారత్ ప్రకటించినప్పటికీ కూడా మనకు వెనకాల ఏదైతే కీలకమైనటువంటి సమావేశాలు జరుపుతూ ఇరాన్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా కీలకంగా ఇటు భారత్ అంటే ఏదైతే హర్ముజ్ జలసంధి గుండా నౌకలు వెళ్లేందుకు కూడా పూర్తి అనుమతిస్తూ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు నుంచి జరుపుతున్నటువంటి చర్చలు ఫలప్రదమయ్యాయి. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి అధ్యక్షునికి సంతాప దినాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో కూడా ఈ అంశాన్ని ఏదైతే ఇరాన్ ఇక్కడ ఎంబసీలో ఉండేటటువంటి అధికారులతో కూడా ఇక్కడ భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ కూడా కీలకమైనటువంటి చర్చలు కూడా అంటే సంతాప సభ కన్నా ముందుగా కూడా ఏదైతే జరుపుతున్నటువంటి చర్చలు ఒకవైపు మరి ఈ రోజు కూడా ఏదైతే కలిసిన సందర్భంలో కూడా ఈ విషయాన్ని మరొకసారి ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భము ముఖ్యంగా ఇక్కడ అక్కడ అంటే దాదాపు హర్ముజ్ జలసంధి అక్కడ ఉండేటటువంటి ప్రదేశంలో దాదాపు 150కి పైగా కూడా ఏదైతే ప్రత్యేకంగా భారత నౌకకు సంబంధించినట్టు కూడా 6 రోజుల నుంచి కూడా నిలిపివేసినటువంటిది. ఈ అనుమతితోటి ఒకసారి ఇరాన్ అనుమతించడంతో దీనికి రానున్నటువంటి ముడి చమురికి ఏదైతే మనకు అంటే దీనికి సంబంధించినటువంటి రేట్లు అంటే దీనికి సంబంధించినటువంటి రేట్స్ ఇదంతా కూడా పెరుగుతుందని ప్రజల్లో ఉండేటటువంటి భయం ఒకసారి కూడా దీని ఇరాన్ ఒకసారి అనుమతించడంతో ముఖ్యంగా కొద్దిసేపటి కిందట చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే అక్కడ ఉండేటటువంటిది భారత నౌకలో దాదాపు 1109 మంది సిబ్బంది కూడా ఉన్నారు. అందులో 7 వారాలకు పైగా ఉన్నటువంటి నిల్వలు ఉన్నాయి అన్నటువంటి ఒక చిన్న భయంతో ఉండేటటువంటి భారతీయులకు ఇరాన్ ఒక
అంటే గుడ్డీసు చెప్పిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు కంటిన్యూగా అన్ని దేశాలతో పాటు కేవలము ఇజ్రాయెల్ అమెరికా నౌకలకు మాత్రమే ఈ హర్మోజ్ జలసంధి గుండా పర్మిషన్ ఇవ్వము అంటే అనుమతిని నిరాకరిస్తూ ఇరాన్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. దీనితో ముడి చమురు అనుకోవచ్చు, ఇతర నిత్యావసర సరుకులు అనుకోవచ్చు, ఆ విధంగా వెళ్లేందుకు కూడా ఇరాన్ అనుమతించడంతో ఇటు అంటే ఒకవైపు 6 రోజుల పాటు అయింది, ఇప్పటికి కూడా యుద్ధం జరుగుతున్నటువంటిది, మరొక వైపు ఇంటర్నెట్ కూడా స్టాప్ అయినటువంటిది. ఇప్పుడు అంటే అనుమతించడంతో ఇక్కడ మరింత కూడా కొంత ఈ సమస్య ఉధృతం అవుతుందా అని కావచ్చు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేశాలకు యుద్ధ నౌకలను అనుమతించడము ఇటు ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటిది ఈ 2 దేశాలకు అనుమతించకపోవడంతో ఇక్కడ వెళ్లేటటువంటి నౌకలను ఎందుకంటే శ్రీలంకకు నుంచి అటు ఇండియా నుంచి వచ్చేటటువంటి ఇరాన్ నౌకను కూడా అమెరికా దాడి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఈ రోజు కూడా అంటే దాదాపు 24 గంటలైంది మొదటి నౌకపై దాడి చేసినటువంటిది. కొద్దిసేపు క్రితంగా రెండవ నౌక కూడా ఇటువైపు వస్తుందన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఇప్పుడు అటువైపు వెళ్లేటటువంటి యుద్ధ నౌకలకి కూడా అంటే నౌకలకి కూడా పర్మిషన్ ఇస్తున్నామని చెప్పడము, దీనితో మరింత సమస్య ఉధృతం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా అదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. కానీ ఒకవైపు ముడి చమురికి ఇరాన్ అంటే అనుమతి లభించడంతో ఒకవైపు రానున్నటువంటి ధరలు అనుకోవచ్చు, ఇటువైపు ఇరాన్ తర్వాత భారత్ మధ్య ఉండేటటువంటి ఏదైతే విదేశీ సంబంధాలకు సంబంధించినటువంటిది మరొక 3 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నటువంటివి ఏదైతే సమావేశాలు ఫలప్రదం కావడం అన్నది చాలా కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళ.